జీఆర్ఎంబీ ఎజెండా కేంద్రంగా విమర్శల దాడి చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రేవంత్ ప్రభుత్వం ఏపీకి పూర్తిగా లొంగిపోయిందని, దీనివల్ల తెలంగాణలోని 7 ప్రాజెక్టులకు గండం నెలకొందన్నారు హరీష్. సీఎం రేవంత్ ఏపీకి బంటుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎజెండా బయటకొచ్చి వారం రోజులవుతోన్నా సరే సీఎం ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు. అసలు తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే విధంగా తెలంగాణకు సాగునీరు దక్కకుండా అంత కుట్రలతో కూడినటువంటి ఎజెండా వస్తే రేవంత్ రెడ్డి గుడ్డి గుర్రం పళ్ళు దోముతుండా, మొత్తం తెలంగాణ నీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టదలుచుకున్నాడా, చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహం తలపెట్టాలని చూస్తే ఎందుకు రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు? రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేకనా? రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మగౌరవం లేకనా? రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించడం కోసమా? ఎందుకు మౌనం వహిస్తున్నాడు అని నేను తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతా ఉన్నా. ఇప్పటికే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 7 ప్రాజెక్టులకు మేము అనుమతులు తెస్తే ఈ ఇచ్చిన అనుమతుల్ని రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. జీఆర్ఎంబీ వాడు ఎజెండాలో పెట్టేసిండు. అంటే ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, కాళేశ్వరంకు, సీతారామకు, అన్ని ప్రాజెక్టులకు 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టడం జరిగింది. ఒకవైపు తెలంగాణ ఇంజనీర్లు ఉంటారు, అందులో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు కూడా ఉంటారు. మరి జీఆర్ఎంబీలో ఈ ఎజెండా తయారైతుంటే తెలంగాణ ఇంజనీర్లకు పట్టి లేదా? తెలంగాణ ఇంజనీర్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సైలెంట్గా ఉన్నాడా? అసలు ఈ ఎజెండా ఎట్లా వచ్చింది? ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం ఆంధ్రప్రదేశ్కి ఎక్కడిది? ఇది ఎజెండాలో పెట్టే దమ్ము జీఆర్ఎంబీకి ఎక్కడిది? అంటే ఏం తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు? త్యాగాల పునాదుల మీద, పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ గారు కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు మేము అనుమతులు తెచ్చినాం. మేము తెచ్చిన అనుమతులు రద్దయితాయా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా మీరు అనుమతి తేలే, ఒక్క టీఎంసీకి మీరు క్లియరెన్సులు తేలే. మీరు వచ్చిన తర్వాత డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనుమతులు రద్దు చేయమని ఇప్పుడు ఎజెండాలోకి వచ్చేసింది. అంటే ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. నిద్రపోతున్నారా? మీకేమైనా సోయి ఉందా? దిస్ ఈస్ ద లెటర్ రిటర్న్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎన్నడు? 24 ఏప్రిల్ 2026. ఈ లెటర్లో తమ్మిడిహట్టిని ఆపండి, సమ్మక్క ప్రాజెక్ట్ ఆపండి, సీతారామ ఆపండి, మొత్తం తెలంగాణ ప్రాజెక్టులు ఆపండి అని 24 ఏప్రిల్ 2026 నాడు రాసిన లెటర్ ఇది. చంద్రబాబు గారు మీరు ఏది చెప్పేది నిజం? టీవీల ముందు వచ్చి నేను తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదు, గోదావరి ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదని చెప్పిన మాట నిజమా? ఈ లేఖలు నిజమా? ఇవాళ మీరు తెలంగాణ నోటికాడ బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆలోచించండి. సీతారామ అంటే మొత్తం ఖమ్మం జిల్లాకు అన్యాయం చేయడం, కాళేశ్వరం అనుమతులను రద్దు చేయడం అంటే సగం తెలంగాణకు అన్యాయం చేయడం. ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్రం కలిసే ఈరోజు తెలంగాణ గొంతు కొయ్యాలని చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా చెప్పాలి. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అనుమతులు వచ్చిన తర్వాత దాన్ని రివ్యూ చేసింది కానీ దాన్ని రద్దు చేయమని అడిగిన చరిత్ర ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు. సగం తెలంగాణ ఆగమైపోతుంది. హైదరాబాద్కు మంచినీళ్ళు దొరకవు, ఖమ్మం జిల్లా ఆగమైపోతుంది. మీకైనా సోయి ఉందా? మీరు పరిపాలన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? గుండె రగిలిపోతుంది. ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ పౌరుషం ఉన్న ఏ వ్యక్తికైనా కూడా ఇలా ఆవేశం వస్తుంది ఈ ఎజెండా చూస్తూ ఉంటే. అంటే మీ కోటాకు మించిన నీళ్లతోని గోదావరి నల్లబల్ల సాగర్ కడతామంటారు, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కట్టుకుంటామంటే దానికి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెప్పుడు జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టుడు. ఇక్కడ ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఆల్రెడీ సమ్మక్క సాగర్ కు బీఆర్ఎస్ అనుమతులు సాధించింది. దిస్ ఇస్ ద క్లియరెన్స్. 3 ముఖ్యమంత్రులు కర్ణాటకలో కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది అనేటువంటి వార్తలు మీడియాలో వస్తూ ఉన్నాయి. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. జీఆర్ఎంబీ ఎజెండాలకు వచ్చేసింది. ఎస్, ఈ 47 ఇచ్చేదే లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్. దీని మీద మీ స్టాండ్ ఏంది? బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే అసలు ఇట్లాంటి ఎజెండా వస్తుందా? మనకు అంత ధైర్యం ఉంటుందా? పెడతారా? అసలు ఎందుకు ఈ ధైర్యం వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మీ బంటు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మీకు అంత ధైర్యం వచ్చింది.